నమస్తే వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. కాకినాడ రూరల్ గంగరాజు నగర్లోని పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో బైకులు మరియు కార్ల భారీ ర్యాలీతో పిఠాపురం బయలుదేరిన జన సైనికులు, అభిమానులు, కార్యకర్తలు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేస్తూ ఉన్నారు. అది నామకాయమే, అంత అవసరం లేదు. యాక్చువల్గా ఆయన ఎప్పుడూ ఎన్నికైపోయాడు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఉన్నటువంటి 3 మండలాల్లోని పవన్ కళ్యాణ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, గొల్లపోలు నగర పంచాయతీలో పవన్ కళ్యాణ్. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే మారుమోగిపోతూ ఉంది. అటువంటి ఆ నామినేషన్కి ఇవాళ పిఠాపురంలో సాధారణంగా ఎక్కడన్నా సరే, ఏ చోటన్నా సరే నామినేషన్కి పార్టీ శ్రేణులు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఊర్లు లేచి వచ్చేస్తున్నాయి. ఓటర్లు స్వయంగా లేచి వచ్చి ఆయన నామినేషన్కి బయలుదేరి ఆల్రెడీ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. మేము వెళ్తా ఉన్నాం, మాకు కొంచెం లేట్ అయింది. దానికి కారణం మన కాకినాడ రూరల్ గజనీ ఉన్నాడు కదా, రూరల్ గజనీ అని పేరు పెట్టాం వాళ్ళ నుంచి కన్నబాబు గారికి. ప్రతి వాడిని వాడుకోవడం మర్చిపోవడం. ఇవాళ అదే చెప్పారు. నేను కొవ్వూరు గ్రామం వెళ్తే వాడుకుని మర్చిపోయిన వాళ్ళు ఏదో 20 మంది 30 మంది జాయినింగ్ అని వెళ్ళాను. వాడుకుని మర్చిపోయిన వాళ్ళు 300 మంది జాయిన్ అయ్యారు అక్కడ. అందుకనే లేట్ అయింది. సో పిఠాపురం మన కాకినాడ రూరల్ గజనీ గారికి థ్యాంక్స్ చెప్తూ ఇవాళ ఉదయం కొవ్వూరులో అంత పెద్ద ఎత్తు జాయినింగ్లు జనసేన పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అంత పెద్ద ఎత్తు జాయినింగ్లు ఎప్పుడు జరగలేదు. ఏకపక్షంగా ఊరు ఏకపక్షంగా అయింది. అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా. అయితే ఇవాళ మేము కాకినాడ రూరల్ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తా ఉన్నాం. సక్సెస్ఫుల్గా అది మీరు లెక్కెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సభలకి, పవన్ కళ్యాణ్ గారి ఊరేగింపుకి లెక్కలు ఉండవు. జగన్ గారి పేమెంట్కి ఆడిట్ లేనట్టు. జగన్ గారి పేమెంట్లకి ఆడిట్ ఉండదు, పవన్ కళ్యాణ్ గారి జనాలకి సభకి జనాలు లెక్క ఉండదు. అంతే.